అందరికీ అన్నపూర్ణ కిచెన్లోని నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనము చాలా యూనిక్ సమ్మర్ స్పెషల్ సూపర్ టేస్టీ మామిడికాయల పానకంతో అట్టు చేసుకుందాం. ఇది ఒక్కసారి టేస్టీ చేసి మళ్ళీ అడుగుతారు. మరియు అట్ల కోసం మనం ఇక్కడ బ్యాటర్ని తయారు చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. మరియు 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల వరకు మనం ఇక్కడ బేసన్ కూడా తీసుకుందాము. చూడండి, 3 రకాల పిండిని వేసేసాను. ఇప్పుడు అందులోకి మనము నోటికి తగినంత ఉప్పును వేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ వాడాలి. అట్లలో ఎక్కువ ఉప్పు ఉండకూడదు, అందుకే ఉప్పు కొంచెం తక్కువ వాడాలి. చూడండి, ఇప్పుడు పిండి అంతా అలా కలుపుకుందాం. పిండి మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి మనము ఇప్పుడు జీలకర్రని మళ్ళా వెల్లుల్లిపాయలు మిక్సర్ చేసి అందులోకి వేసేద్దాం. చూడండి, వెల్లుల్లిపాయలని వేసేసాను. మరియు ఇప్పుడు మనము జీలకర్రని కూడా మిక్సీ బాండలోని వేసేసాం. మిక్సీ బాండలో వేసేసిన తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా సన్నగా కాకపోతే అందులోకి కొంచెమని నీళ్లు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు మరియు జీలకర్ర సన్నగా అయిపోతుంది. చూడండి ఎంత సన్నగా అయిపోయిందో. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొచ్చి ఇప్పుడు మనము బ్యాటర్లోని వేసుకుందాం. చూడండి ఎంత సన్నగా అయిపోయింది. ఇలా చేయడం వల్ల అట్లు చాలా టేస్ట్గా అవుతాయి. అందువలకు మనం ఇక్కడ మిక్సీ బాండలోకి ఉల్లిపాయలు మరియు జీలకర్ర వేసి సన్నగా మిక్సీ చేసిన తర్వాత పిండిలోకి వేసుకున్నాం. ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఈ అట్లు చాలా నచ్చుతాయి. ఇప్పుడు మనం అందులోకి కొంచెమని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి నీళ్లు పోసి అంత బ్యాటర్ని తయారు చేసుకోకూడదు, ఎందుకంటే అక్కడే గడ్డ కట్టిపోతాయి. అందుకే కొంచెమని నీళ్లు పోసుకుంటూ మెత్తగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఒక్క గడ్డ లేకుండా అన్నీ మంచిగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. మరి అట్లు ఎంత సూపర్గా వస్తాయి చెప్పకండి, అంత సూపర్గా వస్తాయి. చూడండి, ఇంకా కొంచెమని నీళ్లు పోసి బ్యాటర్ని మెత్తగా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల అట్లు అనేటివి చినగకుండా వస్తాయి. ఇప్పుడు అందులోకి మనం 1 చెంచా వరకు పసుపుని వేసేద్దాం. పసుపుని వేసేసిన తర్వాత బ్యాటర్ మరి ఒకసారి కలుపుకుందాం. చూడండి, అట్లు చేసే బ్యాటర్లో పసుపుని వేసేస్తే చాలా చక్కగా కలర్ వస్తుంది. అందువలకు ఇక్కడ నేను కొంచెమంత పసుపుని వాడాను. చూడండి, బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయింది. బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఒక 30 నిమిషాలు నానబెట్టండి. అట్లు అనేటివి ఒక్కడు కూడా చినగకుండా వస్తాయి. చూడండి, నేను ఇక్కడ బ్యాటర్ని తయారు చేసి మూత పెట్టి సైడ్కు పెట్టేశాను. ఇప్పుడు మనము మామిడికాయలతో పానకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను 4 మామిడికాయలను తీసుకున్నాను. ఇలా చేతితో మెత్తగా చేయండి. చూడండి, అన్ని మామిడికాయలు ఇలా మెత్తగా చేసిన తర్వాత మీది తొక్క తీసేసి ఇప్పుడు అందులో నుంచి పిక్కని బయటకు తీయండి. ఇప్పుడు పానకం అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పానకాన్ని కోసం కొంచెం అన్ని చల్లటి నీళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పానకంలో నీళ్ళు వద్దంటే మీరు స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా పిక్క కంటిన పానకం కూడా చేత్తోని ఇలా తీసుకోండి. మరియు పానకం చాలా గట్టిగా అవుతుంది. చూడండి, మరి మీకు నీళ్ళు యాడ్ చేయాలంటే చేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ నీళ్ళని యాడ్ చేసుకోలేము. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనము చేసుకున్న పానకాన్ని అందులోకి పోసుకుందాం. పోసేసిన తర్వాత 1 కప్పు వరకు అందులోకి చక్కెర యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చక్కెర నచ్చితే చక్కెర యాడ్ చేసుకోండి, లేకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ చక్కెరని యాడ్ చేసేసాను. ఇప్పుడు మనము స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పానకం చాలా థిక్గా ఉంటుంది, జ్యూసీలాగా స్మూత్గా ఉంటుంది. అట్లతో సూపర్గా టేస్టీ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఒక బౌల్లోకి పానకం అంతా తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం అంత పులుపుగా అనిపిస్తే మీరు చక్కెర మీదకెళ్ళి యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకోండి. మరియు చక్కెర అంతా కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ స్మూత్గా పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బ్యాటర్ రెడీ అయిపోయిందా లేదా చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 30 నిమిషాల వరకు బ్యాటర్ని నానబెట్టుకుంటే ఎంత స్మూత్గా తయారైపోయింది.
ఒక్కసారి ఆ బ్యాటర్ని మళ్ళీ కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ బ్యాటర్ని అలాగే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మనము దోసల ప్యాన్ని పెట్టేద్దాం. చూడండి, దోసల ప్యాన్ పెట్టేసిన తర్వాత ఒక పచ్చి బట్టతో ఇలా ఆ ప్యాన్ని తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ప్యాన్ పైన ఇలా బ్యాటర్ వేసేసి గోల్ రౌండ్ షేపు ఇవ్వండి. చూడండి, ఇప్పుడు మీరు ఎలా అట్లు చేస్తారో అలా అట్లు రెడీ అయిపోతాయి. చూడండి, ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకోవాలి, ఇంకోవైపు కూడా అలాగే కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లు అనేది తయారైపోయాయి. అలాగే మనము అన్ని అట్లని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఆ అట్టుని ఇలా దోశలాగా తీసి ఒక ప్లేట్లో వేసేయండి. చూడండి, ఒక ప్లేట్లో వేసేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో నేను పెంచుని అలాగే తుడుచుకొని బ్యాటర్ వేసుకొని అన్ని అట్లు అలాగే చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ స్నాక్స్గా, సమ్మర్ స్పెషల్గా, పిల్లలకు టిఫిన్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపిస్తుంది. ఈ అట్లు పానకం అనేది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా నచ్చుతాయి. మీకు ఈరోజు రెసిపీ నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మరి ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంట్లో ఇంకా టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాగా తినండి, ఆనందంగా ఉండండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.